నమస్కారం. స్నాక్స్ కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ శ్రీ దుర్ముఖనామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఉగాది పండుగ కాబట్టి కొత్త సంవత్సరం కూడా స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇవాళ మన షోకి రాబోతున్నారు వెరీ బ్యూటిఫుల్ వండర్ఫుల్ రసరమ్య గాయని రమ్య బెహ్రా. మరి ఆలస్యం ఎందుకు, లెట్స్ వెల్కమ్ హర్. హాయ్ రమ్య. హాయ్ వింధ్య గారు, హౌ ఆర్ యు? హ్యాపీ ఉగాది. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. మీరు ఇలా నడుచుకుంటూ వస్తుంటే బ్యాక్గ్రౌండ్ లో నాకు మంచి మ్యూజిక్ వినిపిస్తుంది తెలుసా? వినిపించిందా మీకు? సో మరి కాసేపట్లో ఆ సాంగ్స్ కూడా స్టార్ట్ అయిపోతాయి. బట్ బిఫోర్ దట్ రమ్య, ఇవాళ ఉగాది రోజున మీరు స్నాక్స్ కి వచ్చేసారు కాబట్టి ఉగాది అనగానే మీకు గుర్తొచ్చే పాట ఏంటి? ఉగాది అనగానే గుర్తొచ్చేవి మనకి మావి చిగుర్లు, కోయిలలు. సో వాటిని అన్నిటినీ ఇలా సమ్మప్ చేసి ఒక పాట పాడతాను అనమాట. మావి చిగురు తినగానే కోయిల పలికేనా, మావి చిగురు తినగానే కోయిల పలికేనా, కోయిల పలికేనా. ఇదన్నమాట. నేను అప్పుడు మీ ఎక్స్ప్రెషన్ చూసాను. మీరేంటో అని గమనిస్తున్నారు. కానీ నిజంగా ఒక మంచి ఎనర్జెటిక్ పాటలు పాడాలన్నా లేదంటే ఇలా స్వీట్ వాయిస్ లో పాడాలన్నా రమ్య పాడితేనే బాగుంటుంది. అండ్ అందులో కూడా ఉగాది రోజున పాడుతుంటే ఆ కిక్కే వేరబ్బా. ఎనీవేస్, సో ఇవాళ అంత చక్కటి పాట పాడారు కదా, సో అందుకు ఇవాళ ఉగాది కూడా కాబట్టి ఫస్ట్ మీకు ఉగాది పచ్చడి. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ ఉగాది పచ్చడి. నిజంగానా? ఇంట్లో ఎవరు చేస్తుంటారు? అంటే నేను చూస్తాను, మా అమ్మ చేస్తుంది. సో రమ్య ఏం వంట నేర్పిస్తున్నారు ఇవాళ మాకు? ఇవాళ ఉగాది కాబట్టి ఇవాళ బొబ్బట్లు ట్రై చేద్దామని నేను ఫిక్స్ అయిపోయాను. మీరు కూడా ఫిక్స్ అయిపోయింది. ఇంకంతే. మరి బొబ్బట్లకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. చూసే కన్నా ముందు మీరేంటి అప్పటి నుంచి పచ్చడి ఇలా పక్కన పెట్టి కూర్చున్నారు? అంటే మీరు ఇచ్చింది చొరగా ఇలా తీసుకొని ఇలా తిన్నాను అనుకోండి, మీరేమంటే అసలే మీ చేతుల్లో ఉన్నాయి నా బొబ్బట్ల ప్రిపరేషన్ అంతా. సో అండర్స్టాండింగ్ లో రమ్య తినలేదంట. సో రమ్య, లెట్స్ షేర్ ద హ్యాపీనెస్, జాయ్, ఎవ్రీథింగ్ అన్ని కలిపి. సూపర్ కదా. అసలు ఏ వంటలో కానివ్వండి లేదంటే ఎలాంటి రెసిపీలో కానివ్వండి ఈ టేస్ట్ ఉండదు. అన్ని రుచులు ఒక్క దగ్గర. అండ్ ఇట్ హ్యాపెన్స్ ఓన్లీ ఆన్ ఉగాది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరైతే వెంటనే బొబ్బట్లకు కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేయండి. బొబ్బట్లకి కావలసిన పదార్థాలు: నూనెలో నానబెట్టిన మైదా పిండి, బెల్లం, నెయ్యి, పచ్చి కొబ్బరి తురుము, ఉడికించిన శనగపప్పు. బొబ్బట్లకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసారు కదండి. ఇప్పుడు వాటి ప్రిపరేషన్ ఎలానో రమ్య మనకి చెప్తారు. సో రమ్య, ఏం చేస్తున్నాం మనం ఇప్పుడు బొబ్బట్లకి? ఫస్ట్ సో ఇది మన ఉడకపెట్టిన శనగపప్పు అండ్ బెల్లం అండ్ కొబ్బరి. చాలా ఉంది. అంటే నేను కలిపేసాను కానీ ఏం కలిపానో నాకు సరిగ్గా గుర్తు రాలేదన్నమాట. గుర్తే నేను చెప్పేసాను ఎందుకంటే మనం ఇక్కడ ఎక్స్పర్ట్ కదా. అండ్ దిస్ ఇస్ నెయ్యి అండ్ దిస్ ఇస్ మైదా పిండి సోక్డ్ ఆర్ డిప్డ్ ఇన్ ఆయిల్. ఓకే, నూనెలో నానబెట్టారనమాట మైదా పిండిని. ఏం లేదండి, చాలా సింపుల్. మైదా పిండిలో కొంచెం ఉప్పు యాడ్ చేసి వాటర్ లో ప్రాపర్ గా పిండి లాగా మనం ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత దాన్ని మనం నూనెలో అలా డిప్ చేసి కొంచెం సేపు పక్కన పెట్టుకోవాలి. అంతే కదా రమ్య? అంతే. చాలా సింపుల్ గా ఎంత చక్కగా చెప్పాను చూసారా. సో ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేస్తున్నాం? దీన్ని మైదా పిండిని కొంచెం ముద్దలా తీసుకొని మళ్ళీ బెల్లం అందులో మధ్యలో పెట్టి ఇట్లా 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 మంచిగా ఇట్లా ప్రాపర్ గా భక్ష్యాలాగా ప్రిపేర్ చేసుకొని అంతే. వెరీ ఈజీ, వెరీ ఈజీ. కాల్చుకోవాలి, అది మర్చిపోయింది. డైరెక్ట్ గా చేస్తుందేమో రమ్య. అంటే స్టెప్ బై స్టెప్ చెప్తున్నానండి. ఏంటి తీస్తానా? ఓకే. ఇంతే, వెరీ సింపుల్ అండి. చూసారా? అవును.
ఓకే, సో ఇప్పుడు ఇలా తీసుకున్న నేను తర్వాత చాలా కష్టపడి చేశాను. నెక్స్ట్ మీదే ప్రాసెస్. ఓకే, ఓకే చేసి అలా ఇచ్చేస్తారనమాట ఈవిడ. మిగతా అన్ని మనం చేసేసుకోవాలి. సో దీన్ని ఇలా చక్కగా స్ప్రెడ్ చేసేసుకోవాలన్నమాట. లైక్ భక్షాలు ఇలా చేసుకుంటాం, చాలా చాలా సింపుల్ అబ్బా. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత దీన్ని డైరెక్ట్ గా మనం పెనం మీద వేసి కాల్చుకోవాలి. సో కాల్చుకోవాలంటే దానికన్నా ముందు పాట పాడాలి కదా. రమ్య వచ్చింది. ఏం పాట? ఏం పాట పాడమంటారు? నాకు మీ అన్ని పాటలు ఇష్టమే, ఒకటి చూస్ చేసుకోమంటే చాలా కష్టం. ఓకే, నేను బాహుబలిలో పాట పాడు. ధీవరా. ధీవరా. ఓకే, here we go. హునన 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 హున నచ్చనా, హునన 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 హున అంతగానా, అందని లోకపు చంద్రికనై ఆహ్వానిస్తున్నా, అల్లరి ఆశల అభిసారికనై నీకై చూస్తున్నా. ధీవర ప్రసర శౌర్యధార ఉత్సర స్థిర గంభీర. నా పని ఏంటి ఉట్టి ఎక్స్ప్రెషన్లు ఇవ్వడం ఇక్కడ, కానీ పాట మాత్రం ఫెంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్, అసలు సూపర్. నాకు నిజంగా ఈ పాట విన్నప్పుడల్లా ఏమంటారు, ఆ పాజిటివ్ ఎనర్జీ మొత్తం సరౌండ్ అయిపోతుంది. నిజంగా అంత బాగుంటుంది మీ వాయిస్ కూడా. సో ఉగాది స్పెషల్ స్నాక్స్ కార్యక్రమంలో ఇప్పుడైతే తీసుకుందాం చిన్న బ్రేక్ తర్వాత ఇంకా బోల్డ్ అన్ని విశేషాలు. స్టే ట్యూన్. సో నెక్స్ట్ రమ్య, మనం ఏం చేస్తున్నాం? మనం కొంచెం నెయ్యి ఫస్ట్ స్టవ్ వెలిగించేసుకుందాం. నాకు అత్యంత ఇష్టమైన పని అన్నమాట. ఓకే, అబ్బా అది కూడా చాలా ఇష్టంగా కష్టంగా చేస్తుంటారు. ఇది కూడా ఒక ఆర్ట్. ఓకే, సో స్టవ్ వెలిగించేసుకున్నాం కదా, నెక్స్ట్ ఏం చేస్తున్నాం? నెక్స్ట్ కొంచెం నెయ్యి వేసేసుకొని బొబ్బట్లను వాటిని వెయిట్ చేసుకొని బొబ్బట్లే రెడీ, ఇంకా తినేసేయడం అంతే, ఇంకెక్కడ ఆగేది లేదంట. సో తన కెరియర్ లాగే రమ్య కూడా అంతే, ఫాస్ట్ గా వెళ్ళిపోవాలి, దూకడం. సో గీ వేడెక్కిపోయింది కదా రమ్య, ఇప్పుడు వేసేసుకోవచ్చు కదా. ఓకే, పర్ఫెక్ట్. ఇప్పుడు దీన్ని ఇలా తీసుకెళ్ళి అలా దీని మీద పెట్టి అలా వేసేయాలన్నమాట. సో ఆ బొబ్బట్టు అలా కాలే లోపు ఒక మంచి బ్లాక్ బస్టర్ పాట, మీ ఫేవరెట్ సాంగ్. అండ్ అఫ్ కోర్స్ నాకు కూడా ఇక్కడ స్వార్థం ఉంది. మై ఫేవరెట్ సాంగ్ మెగామీటర్ సాంగ్ ఫ్రమ్ బ్రూస్ లీ. మెగా 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 మీటర్ నీలో ఉంది, మెగా మీటర్ నువ్వే నాకు లక్కీ మ్యాటర్, కొట్టేద్దాం పోస్టర్. కుంగుఫు కుమారి కంటకోసారి అడిగేస్తున్నావే అత్తారింటి దారి, నాంచకు పోరి నిన్నే కోరి ఎత్తుకెళ్ళమంది ఎక్కించే ఫరారి, గ్లోబంతా తిరిగి నీ ముందే బ్రేకేసా నువ్వెంతో నచ్చావని, ఐసల్లే కరిగి ఐ లవ్ యూ చెప్పేసా నా లైఫ్ కే నువ్వు బ్రేకింగ్ న్యూస్ అయి వచ్చావని, మెగా 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 మీటర్ నీలో ఉంది, మెగా మీటర్ నువ్వే నాకు లక్కీ మ్యాటర్, కొట్టేద్దాం లవ్ పోస్టర్. సూపర్ పాట అబ్బా అసలు. ఓకే, సో ఇది ప్రిపేర్ అయిపోయినట్టేనా? ఓకే, సో స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని తీసేసుకుందాం. ఓకే, సో భక్షాలు రెడీ అయిపోయాయి కదా రమ్య, ఇప్పుడు ప్లేటింగ్ ఎలా చేసుకుంటున్నాం? యాజ్ యూ సీ ఇక్కడ బనానా స్లైసెస్ చేసాము, అండ్ ఉగాదిని ఎంఫసైజ్ చేస్తూ ఉగాది పచ్చడి ఇట్లా ఇక్కడ పక్కన పెట్టి, ఇప్పుడు బొబ్బట్లను ఒకటి తర్వాత ఒకటి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ప్లేట్ మీద తినేయడం. అంతే, ఇక ఎక్కడ ఆలస్యం చేసేది లేదు, హ్యాపీగా టేస్ట్ చేసేయడమే. ఈ ఉగాది అందరికి బాగా కలిసి రావాలి, అండ్ టేస్ట్ చేసిన నాకు ఇంకా బాగా కలిసి రావాలని కోరుకుంటూ బొబ్బట్లు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి చూసేద్దాం. బొబ్బట్లకి కావలసిన పదార్థాలు: నూనెలో నానబెట్టిన మైదా పిండి, బెల్లం, నెయ్యి, పచ్చి కొబ్బరి తురుము, ఉడికించిన శనగపప్పు. బొబ్బట్ల తయారీ విధానం: ముందుగా నూనెలో నానబెట్టిన మైదా పిండి తీసుకొని అందులో బెల్లం, పచ్చి కొబ్బరి, ఉడికించిన శనగపిండి మిశ్రమాన్ని వేసి రౌండ్ గా చేసుకుని వాటిని బొబ్బట్లలాగా వత్తుకొని పక్కన పెట్టుకోవాలి.
తర్వాత స్టవ్ వెలిగించి ఒక పెనం పెట్టుకుని దానిపై నెయ్యి వేసి రెడీ చేసుకున్న బొబ్బట్లను రెండు వైపులా కాల్చుకుని సర్వ్ చేసుకున్నట్లయితే ఎంతో రుచికరంగా ఉండే బొబ్బట్లు రెడీ. సో బొబ్బట్లు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకున్నారు కదండి. ఇప్పుడు నేను రమ్య బెహ్రా ఇద్దరం టేస్ట్ చేసేస్తున్నాం, ఎలా ఉందో మీకు చెప్తాం. ఓకేనా? నాతో పాటు ఎలా ఉంది చూసారా? ఫ్లోలో తనే తినేసింది ఫస్ట్. కాన్ఫిడెన్స్ అర్థమైపోయింది. చాలా చాలా అద్భుతంగా చేశాను నేను. అసలు దీనికి వేరే అర్థాలు లేవన్నమాట. అదే చెప్పాలనుకుంటాను. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఇంత అద్భుతంగా అయిన బొప్పట్లు నేను ఎప్పుడు తినలేదు, అసలు నా జీవితంలోనే తినలేదు ఇప్పటి వరకు. మా అమ్మ, ఇంకెవరైనా మా నాన్నమ్మ అందరూ చేసిన వాళ్ళందరూ బొబ్బట్లు వేస్ట్ అసలు దీని ముందర అని చెప్పాలి. చాలా చాలా టేస్టీగా ఉంది, సూపర్ అసలు. అండ్ నిజంగా మీరు అలా మాట్లాడుతుంటే మధ్యలో ఎక్కడో నాకు కన్ఫ్యూజ్ అయిపోయి కొంచెం భయపడ్డాను అనమాట. బట్ సీరియస్ గా తిన్న తర్వాత చాలా టేస్టీగా ఉంది. స్వీట్ కూడా ఎక్కువగా అవ్వలేదు ఎక్కడ. సో ఇట్ ఈస్ వెరీ మోడరేట్, చాలా చక్కగా టేస్టీగా ఉంది. అండ్ మధ్యలో కొబ్బరి కూడా యాడ్ చేశారు కదా. ఆహా. సో థ్యాంక్ యూ సో మచ్ రమ్య, ప్లెజర్ హ్యావింగ్ యూ ఆన్ ద షో టుడే. అండ్ ఇవాళ పండుగ రోజున మీ టైం తీసుకొని వచ్చినందుకు థ్యాంక్ యూ వన్స్ అగైన్. రమ్య బెహ్రాతో ఉగాది హంగామానికి స్నాక్స్ కార్యక్రమంలో మీరు మిస్ అయ్యారా? అయితే దీన్ని మళ్ళీ వాచ్ చేయాలి అనుకున్నట్లయితే www.youtube.com/ETV లో చూడొచ్చు, లేదా ఫేస్బుక్ లో వ్యూ చేయాలి అనుకున్నట్లయితే www.facebook.com/ETV లో చూడొచ్చు. సో రేపు మరో ఇంట్రెస్టింగ్ స్నాక్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. టిల్ దెన్ దిస్ ఇస్ వింధ్య అండ్ రమ్య సేయింగ్ బై బాయ్.